నందు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మా ఆహ్వానం మేరకు ఈ మీటింగ్కి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు. అదేవిధంగా అందరికీ నమస్కారం. ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఉత్సవం యొక్క శాస్త్ర ప్రకారము ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అనేది శేషు అయ్య గారిని ముందుగా వివరించవలసిందిగా కోరుతున్నాము. భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలైది జనయతీతి భద్రకాళి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ పరమాత్మ చైతన్యం నమ్మిన వారికి మంగళములను భద్రములను శ్రేయ సంపదలను ముక్తికి కావలసిన శుద్ధాత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో ఆ పరమాత్మ చైతన్య స్వరూపమే భద్రకాళి. కాబట్టి భద్రకాళి శరణమ్మ అంటే ఇహపర సుఖాలు కలుగుతాయని శాస్త్రములు చెప్పాయి. అట్లాంటి భద్రకాళి అమ్మవారు దేవీ భాగవత మహాపురాణాన్ని అనుసరించి దుర్గాష్టమి అనబడే మహాష్టమి నాడు దుర్గ భద్రకాళిగా అవతరించి భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన పరమ పావనమైన పుణ్య ప్రదేశంగా కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానం. ఈ దేవస్థానం విదేశీయుల దండయాత్రల వలన కాకతీయ సామ్రాజ్య పతనంతో పాటు ఆలయం మొత్తం మట్టిలో కూరుకుపోయిన పురజనుల సహకారం ప్రధానంగా మీ మీడియా వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలు ధర్మశ్రద్ధ మేరకు మీరు చేసిన ప్రచారానికి తన పురా వైభవాన్ని సంతరించుకొని ఈరోజు ఈ స్థితికి వచ్చింది. దానికి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఉత్సవాలు ఎందుకు చేస్తున్నామంటే శాస్త్రాలు చెప్పాయి. ఎందుకు చెప్పాయి? సర్వే భద్రాన్ని పశ్చంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్వవేత్. ప్రతి మనిషి సుఖంగా ఉండాలి, ఎవడు దుఃఖపడకూడదు అనేది ఆ అమ్మవారు కావాలి. మరి మనిషి జీవుడు అనేవాడు ప్రారంభ వశంలో సుకృత దుష్కృతాల ఫలితంగా సుఖ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందులో ఈ కలి ప్రభావం ఏమిటి అంటే చెయ్యకూడనివి చేయిస్తాడు, చేయవలసినవి చేయించడు. తద్వారా చేయకూడనివి చేయడం వల్ల ఏ పాపమైతే సంక్రమించి భూతగణంచే జీవుడు పీడింపబెడుతూ ఉంటాడో ఆ పాపాన్ని నశింపజేసి ఆ మనిషిని సన్మార్గంలో పెట్టి సక్రమంగా ప్రవర్తింపజేసి ఇహపర సుఖాలను ఇహలోకంలో దైన్య స్థితి లేకుండా పరంలో ముక్తిని ప్రసాదించే విధంగా చేసేవి ఈ ఆగమ శాస్త్రాలు. ఆ ఆగమ శాస్త్రాలు ఈ వైశాఖ మాసంలో ఈ అమ్మవారికి బ్రహ్మోత్సవాలను చెప్పాయి. ఆ శాస్త్రం ప్రకారం క్రమక్రమంగా ఈ ఉత్సవాలు దినదిన ప్రవర్ధమానంగా జరపబడుతూ ఉన్నాయి. గత 12 సంవత్సరాల నుంచి మీ యొక్క ప్రోత్సాహంతో విశ్వవ్యాప్తమైనవి. ప్రతిరోజు కార్యక్రమాలు ఏమిటి? రోజు ప్రథమే వృషవాహస్య అంకురార్పణ ఈ సంవత్సరం 19వ తారీఖు ఆదివారం నాడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంకురార్పణ 19వ తారీఖు ఆనాడు. అట్లాగే ప్రథమే వృషవాహస్య ఏ రోజు బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. ఉదయం ఏ వాహనం మీద అమ్మవారిని ఊరేగించాలి, సాయంత్రం ఏ వాహనం మీద అమ్మవారిని ఊరేగించాలి, ఉదయం ఏ రూపంలో అమ్మవారిని అలంకరించాలి, సాయంత్రం ఏ రూపంలో అలంకరించాలి, ఏ పూజ ఎట్లా చేయాలి, ఇవన్నీ మనకు శాస్త్రం చెప్పాయి. ఆ శాస్త్రం ప్రకారం మనం నడుస్తాం శాస్త్ర పద్ధతిలో. అట్లాగే మళ్ళీ ఇవన్నీ మీకు అందరికీ తెలుసుండే కరపత్రంలో వివరించబడింది. మళ్ళీ అట్లాగే సమస్త వర్ణముల వారు అమ్మవారి యొక్క ఆరాధనకు అర్హులు. కాబట్టి సమస్త వర్ణముల వారు ఈ గుడి నాది, ఈ గుడి నాది అన్న మనస్తత్వంతో ఈ గుడిలో ఆరాధనలో పాల్గొనాలి అని సకల వర్ణముల వారికి ఉదయం సాయంత్రం 2 పూటల ఈ అమ్మవారి యొక్క ఉత్సవంలో వాళ్ళు ఆ వర్ణం ఆ కులస్తులు పాల్గొని సమస్త కులాలను వాళ్ళు పిలిచి భోజనం పెట్టేట్టుగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే మార్గంలో గత 12 ఏళ్ల నుంచి మీ అందరి యొక్క ప్రోత్సాహంతో వరంగల్ నగరంలోని అన్ని వర్ణాల వారు పాల్గొని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా మీరందరూ కూడా ఈ సంవత్సరం కూడా అట్లాగే మీ యొక్క సహకారంతో ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాలి. ఈసారి శంకర జయంతి వైశాఖ శుద్ధ పంచమి నాడు వచ్చింది. ఈసారి ఏమిటి అంటే మనకు భక్తులు అంటే రామానుజులు, భగవద్ రామానుజులే కావచ్చు, శంకరాచార్యుల వారే కావచ్చు, మధ్వాచార్యులే కావచ్చు, వీళ్ళ యొక్క జయంతులన్నీ మనం ఏం చేస్తామంటే తత్కాల వ్యాప్తమైన తిథి మేరకు చేస్తాం.
అమ్మవారి యొక్క ఉత్సవం వచ్చేసరికి మిగులును చూస్తాం. కాబట్టి మంగళవారం మన వైశాఖ శుద్ధ పంచమి ఉన్న బుధవారం మిగులు ఉన్న సూర్యోదయం తర్వాత కూడా ఉన్నది. కాబట్టి బుధవారం నాడు ఈసారి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈసారి శంకర జయంతి అమ్మవారి కళ్యాణాలు వేరువేరుగా వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా దాంట్లో వివరించడం జరిగింది. మరి ఈ ప్రతి నిత్యం అమ్మవారికి ఎంతో వైభవంగా జరపబడే ఈ ఉత్సవాలను మీరు ప్రజాబాహుళ్యానికి మీ మాధ్యమముల ద్వారా అందించి ఉత్సవాలను జయప్రదం చేసి స్వయం తీర్థ పరాంతారైతే అన్నట్టు భక్తులను తరింపజేయడంతో పాటు మీరు కూడా తరించాల్సిందిగా ఆ అమ్మవారిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఏర్పాట్లన్నీ ఈవో గారు చెప్తారు. అయ్యగారు వివరించిన విధంగా మనకు భద్రకాళి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు 19వ తారీఖు ఆదివారం నుంచి 30వ తారీఖు వరకు జరగనున్నాయి. 19వ తారీఖు అంకురార్పణతోటి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మనం ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం ఒక వాహన సేవ, అదేవిధంగా సాయంత్రం ఒక వాహన సేవ ఉభయదాతల ద్వారాగా నిర్వహించడం జరుగుతుందండి. దీనికి సంబంధించి మనకి ముఖ్యమైన రోజులు 21వ తారీఖు మన శంకర జయంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 22వ తారీఖు శ్రీ భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణం కూడా ఆ రోజు సాయంత్రం 7 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఉంటే 516 రూపాయలు చెల్లించి కళ్యాణంలో కూర్చోవచ్చు. దానికి సంబంధించి ఎవరన్నా పాల్గొనదలిచిన వారు ఆఫీస్ నందు సంప్రదించి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ ఉత్సవాలు అంతట్లో కూడాను రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కొరకు దేవస్థానం నందు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఎండాకాలం ప్రత్యేకంగా ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ప్రాంగణం అంతా కూడాను చలువ పందిళ్ళు వేయించడం జరిగింది. అదేవిధంగా తాగునీటి సదుపాయాన్ని, అదేవిధంగా మనం దాతల ద్వారాగా జర్మన్ టెంట్స్ కూడా వేయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ అన్నీ కూడాను భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడాను ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లవలసిందిగా మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రాధాన్యత సాధారణ భక్తులకు ఇస్తలేరు. వాళ్ళ నుంచి మనకు చందాలు వస్తున్నాయా? మరి అంత ప్రాధాన్యత ఏది వాళ్ళకు, మన భక్తులకు అంత తక్కువ అయింది? ఇక్కడ అమ్మవారి ముందు అందరూ సమానమేనండి. వాళ్ళు సినీ ఆర్టిస్టులు ఏదన్నా వస్తే ముందు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం చేయిస్తున్నారు తప్ప వాళ్ళకి ప్రత్యేకంగా చేసేదైతే ఏమీ లేదు. అందరూ సమానమే. సామాన్య భక్తులు అందరూ మాకు ఇంపార్టెంటే. వాళ్ళ నుంచి అయితే ప్రత్యేకంగా వాళ్ళు ఏమన్నా వేస్తే హుండీలో ఇంత అమ్మవారికి సమర్పిస్తున్నారేమో తప్ప అలాంటిదైతే ఏమీ లేదండి. అందరి మీద పడతా అంటారు, కొంచెం చుట్టూ ఉండి కొంచెం ముందు దర్శనం చేసి తొందరగా వెళ్ళగొడతా అంటారు. దాన్ని సినిమా వాళ్ళకి ఇస్తా అంటారు. మనకి మెయిన్ ఆర్చ్ గేట్ కి ఉన్న, మన మెయిన్ రోడ్ కి ఉన్న ఆర్చ్ గేట్ కి మన ధర్మకర్తలే ముంబై శ్రీనివాస్ గారు వారి సొంత ఖర్చులతోటి అది కలరింగ్ మొత్తం వేయించడం జరిగిందండి. ఇది ధర్మకర్తల లాస్ట్ టైం నుంచి ఆల్రెడీ నడిచింది వ్యవస్థ. ఇప్పుడు మీ దృష్టికి వచ్చిందని తెలిసింది. ఆలయ ప్రాంగణంలో ఉండే ఉద్యోగి కూడా దానికి సహకరించినది ఆరోపణలు వస్తున్నాయి. మరి అది వాస్తవం అవాస్తవం? అది ఎంక్వైరీ చేస్తున్నాను. ఎంక్వైరీ చేసిన తర్వాత ఫర్దర్ గా నేను ఏదన్నా ఉంటే ఇన్ఫార్మ్. గతంలో కూడా టికెట్ల విషయంలో ఇద్దరిని సస్పెండ్ చేశారు. మరి ఎప్పటికీ ఆలయంలో స్థిరస్థంగా ఏ విషయంలో అయినా, నాట్ ఓన్లీ కలర్స్ లేకపోతే టికెట్స్, ఇంకా ఏ ఇష్యూలో అయినా కూడా టెంపుల్ ఎంప్లాయీస్ అయినా బయట డోనార్స్ అని చెప్పేసి ఇంకెవరన్నా ఏదన్నా అవినీతి అక్రమాలకు పాల్పడితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 100%. నో డౌట్. అది యాక్చువల్గా మేము అన్నీ కూడాను చూస్తున్నాము. అది రిపేర్ చేయించడానికి దానికి కొన్నంత ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఆ డోనర్ని కూడా అడిగాము, మేము చేయించలేము అన్నారు. సో అది అట్లా ఉంది అంతే. అది రిమూవ్ చేయడానికి కూడా చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది. సరే దాన్ని ఫర్దర్గా ఇంకా దేనికన్నా యూజ్ చేద్దాము అన్నట్టుగా ఉంచామండి. ప్రతి దాన్ని కూడాను పబ్లిక్కి ఇబ్బంది లేకుండా పబ్లిక్ కన్వీనియన్స్ కొరకు ఉపయోగించడానికి 100% దేవస్థానము, అదేవిధంగా కార్యనిర్వహణాధికారిగా నేను, ధర్మకర్తల మండలి చైర్మన్ గారు అన్ని విధాలుగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేయడానికి టెంపుల్ నుంచి అదేవిధంగా దాతల సహకారంతో చేయడానికి మేము కృషి చేస్తున్నాం. వసతి ఎలా ఉంది? గతంలో కూడా అక్కడ డోర్ చేశారు, దాన్ని రిమూవ్ చేశారు.
అలాగే కాలు కడుక్కోవడానికి వస్తున్న వాటర్ కూడా సరిగా సదుపాయం యాక్చువల్ గా మాడ వీధుల నిర్మాణంలో భాగంగా అన్ని స్ట్రక్చర్స్ కూడా కాళ్ళు కడుక్కునేది అక్కడ నడుస్తాను. చాలా రోజులు అభివృద్ధి ఆమె దూరంలో ఉన్నది హాస్పిటల్కి అభివృద్ధి ఏం జరుగుతుంది కడుపు చూడు. గుడిగా ఈ మాడ వీధిలో ఇంతవరకు అభివృద్ధి జరుగుతలేదు. జరుగుతుంది అన్నారు. ఎదురుగా ఉంటే అన్నిటిని కూలగొట్టించారు. అక్కడ వాళ్ళతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయం మీదకి ఇవన్నీ వాయిస్లు వస్తున్నాయి, రివర్స్ లో వాయిస్లు వస్తున్నాయి. మేము అభివృద్ధి దిశగా మీరు వెళ్తున్నారు అంటున్నారు. మేము కూడా మంచిగా వార్తలు సేకరిస్తున్నాం. వచ్చిన వాళ్ళకు కూడా కొంచెం విలువలు ఉండట్లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు దర్శనాలు చేపిస్తారంటే అది ఇబ్బందులు ఎదురవుతాయి. తీరా చూసే వరకు బ్యాచ్లు వేసుకుని ఉంటారు, వాళ్ళ వరకే అవుతున్నాయి, వీళ్ళ వాళ్ళకి అవుతలేదు. సార్ మీ దృష్టిలో కూడా గతంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా చెప్తున్నాం మళ్ళీ. తప్పకుండా అండి, అభివృద్ధి జరుగుతున్నప్పుడు తప్పకుండా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటాము. ఉన్న స్ట్రక్చర్స్ ని రిమూవ్ చేయడం వల్ల టెంపరీగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. వాటికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము. డ్రింకింగ్ వాటర్ దాత ద్వారా ఒకటి రిమూవ్ చేశామంటే మిగతాయి పెట్టించాము. అదేవిధంగా వాటర్ క్యాన్స్ ఇచ్చారు, వాటి ద్వారా భక్తులకి మనం అరేంజ్ చేసే విధంగా. సరే, పర్మనెంట్ స్ట్రక్చర్ అనే కాదు, టెంపరీగా అయినా కూడాను భక్తులకి ఇబ్బంది లేకుండా ఏదో ఒకటి అరేంజ్ చేస్తున్నాం. కాళ్ళు కడుక్కోవడానికి ఇబ్బంది లేకుండా కూడాను అక్కడ చేశాము. అదేవిధంగా గోశాల కూడా ఇక్కడ నుంచి తీసేయాలి అన్న క్రమంలో కింద కూడా అరేంజ్ చేయడం జరిగింది. వెహికల్ పార్కింగ్ది అక్కడ పూజా షెడ్ రిమూవ్ చేయడం వల్ల టెంపరీగా వేసాము. ఇది ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ అయ్యే వరకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దానికి తగ్గట్టుగా టెంపరీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడాను మేము ఏర్పాటు చేస్తున్నాము. దర్శనాల విషయంలో మీరు చెప్తున్నవి ప్రతిసారి నా నోటీస్కి వస్తున్నాయి. నేను వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా అన్ని కంట్రోల్ చేసి సామాన్య భక్తులకు అదేవిధంగా విఐపీలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడానికి అందరం కూడా మేము ట్రై చేస్తున్నామండి. దానికి మీ వంతు కూడా సహకారం చెయ్యాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ మీడియా మిత్రులందరూ వచ్చినప్పుడు మీరు ఒక టైం, మీరు ఏ టైంకి వస్తారో మీరు ఒక టైం మీరే డిసైడ్ చేసి చెప్పండి. ఆ టైంలో ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు టెంపుల్కి సంబంధించి అన్ని వార్తలు కవర్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడాను టెంపుల్ యొక్క ప్రతిష్టను మరింతగా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు మీకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి మీకే చెప్తున్నాను. మీరు ఏదన్నా ఒక టైం, ఈవినింగా మార్నింగా ఒక టైం చెప్పండి. ఆ టైంలో మీరు రిపోర్టర్స్ అని చెప్పండి. మన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మీకు దర్శనానికి పంపించి ఆ విధంగా నేను ఏర్పాటు చేస్తాను. మీరే ఆ టైమింగ్ అనేది ఒకటి మీరు డిసైడ్ చేసి చెప్పండి. మీ అందరూ ఒకసారి డిస్కస్ చేసుకోండి. ఇప్పుడు అండి తర్వాత మాట్లాడండి, భద్రకాళి గురించి మాట్లాడండి ఇక్కడ. ఇక అది నేను తర్వాత మాట్లాడతాను. యాజ్ ఏ ఏసీడీసీగా తర్వాత మాట్లాడతా. యాజ్ ఏ ఈవోగా ఈ ప్రెస్ మీట్ ఇక్కడ క్లోజ్ చేయండి. నేను మాట్లాడతాను, నేను మీతో మాట్లాడతాను. చెప్పండి. ఆరోపణలు నాకు రాతపూర్వకంగా వచ్చిన ప్రతి కంప్లైంట్ మీద నేను ఎంక్వైరీ చేస్తున్నాను. ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ నేను కమిషనర్ గారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా నేను ఈవో మీద యాక్షన్ తీసుకోలేను. అన్నీ కూడాను నా నోటీస్కి ఆన్ రిటర్న్ పేపర్ మీద నాకు రిటర్న్ కంప్లైంట్ నా ఆఫీస్కి వచ్చిన ప్రతి దాని మీద 100% నేను ఎంక్వైరీ చేసి రిపోర్ట్లు పంపించడం జరుగుతుందండి. యాక్షన్ అనేది కమిషనర్ గారు తీసుకోవాల్సి ఉంటుంది. పేపర్లో 100 రాస్తున్నారు, ఉన్నాయి రాస్తున్నారు, లేని రాస్తున్నారు. ఇక అవన్నీ వాటి మీద చర్యలు అని అంటే అది కాదు కదా. ఎక్కడ రికార్డు పరంగా భద్రంగానే ఉండొచ్చు, ఉంటాయండి. నేను చెప్తున్నా కదా, నాకేదన్నా విషయము ఈవోలు ఇలా చేశారు, లేకపోతే స్టాఫ్ లేకపోతే అర్చకులు ఇట్లా చేస్తున్నారు అనేది నాకు రిటర్న్ లో ఏదన్నా కంప్లైంట్ వస్తే డెఫినెట్ గా రికార్డ్ అంతా వెరిఫికేషన్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్స్ అనేవి కమిషనర్ గారికి పంపిస్తాను. ఏ అర్చకుల మీద ఏ ఈవో మీద డైరెక్ట్ గా నేను ఒక అసిస్టెంట్ కమిషనర్ గా లేకపోతే డిప్యూటీ కమిషనర్ గా నేను ఏం డిసిప్లినరీ యాక్షన్ తీసుకోలేను. నేను కమిషనర్ గారికి రిపోర్ట్ చేయడం వరకు అక్కడ నుంచి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అన్నట్టుగా వచ్చిన కంప్లైంట్స్ మీద ఎంక్వైరీ జరుగుతుంది. అది రిపోర్ట్ త్వరలో సబ్మిట్ చేస్తాం కమిషనర్ గారు. వేదిక మీద ఉన్న ఈవో మేడం గారు, సునీత గారు మరియు శేషయ్య గారు, మా తోటి ధర్మకర్తలు అందరూ కూడా అందరికీ నమస్కారం. మీడియా ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, అభినందనలు. ఈ ప్రతి సంవత్సరం జరిగే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం కూడా మనం ఈ వైశాఖ పాఠ్యం నుండి 19వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు దిగ్విజయంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నాము.
విశేషంగా శంకర జయంతి, అమ్మవారి కళ్యాణోత్సవం కూడా ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాలు కూడా భక్తుల ప్రోత్సాహంతో జరుగుతుంది. వీటన్నిటికీ కూడా మీడియా మిత్రులందరూ కూడా మీరు ఈ అన్నిటినీ కూడా చక్కగా ప్రజల్లోకి వాటిని తీసుకుపోయి వాటి విశిష్టత మీరు ప్రచారం చేసే కనుక ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి డెవలప్మెంట్ సందర్భంగా ప్లేస్ కూడా చాలా విశాలంగా ఏర్పాటు చేయడం అయింది. పోయినసారి కంటే కూడా ఈసారి కంజెషన్ తక్కువ ఉండేటట్టుగా, ఎంతమంది భక్తులు వచ్చినా కానీ స్పేస్ కన్స్టెంట్ లేకుండా ఏర్పాట్లు కొంచెం విశాలంగా జరిగింది. ఈసారి స్పేస్ చుట్టూ కూడా పక్కన పార్కింగ్ స్పేసే కానీ భక్తులకు ఉండడానికి చేసేదానికి ఒకటే ఇబ్బంది ఏంటంటే ఎండాకాలం వేడి యొక్క ఇబ్బంది ఉంటుంది. దానికి అనుగుణంగా మేడం గారు చెప్పినట్టుగా నీడల కోసం ఈ పందిర్లు వేయడము, టెంట్స్ వేయడము కూడా జరుగుతుంది. మంచినీళ్ళ సదుపాయం, వాటికి వచ్చిన వాళ్ళకి కాలు కడుక్కునే సదుపాయం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం అవుతుంది. క్యూ లైన్లు కూడా ఇంకొంచెం సక్రమంగా విశేషంగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ కూడా మా తరఫున ప్రార్థన ఏమంటే, మీరు ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కానీ ప్రజల నుండి మీరు గ్రహించి మీరు మాకు సూచనలు ఇస్తే కనుక ఆ సూచన ప్రకారం కూడా మేము దానికి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తాము. వీటన్నిటికీ కూడా మీ సంపూర్ణ సహకారాలు కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. భద్రకాళి శరణమ్మ. భద్రకాళి దేవస్థాన మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ మరియు ధర్మకర్తల మండలి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈసారి నిర్వహించే 19వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ గౌరవ ఈవో గారి అనుమతితోటి మరియు ట్రస్ట్ బోర్డు అందరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తాం. ఒకవేళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం అంటూ సెలవు తీసుకుంటాం.